వాడేప్పుడు ఎంటర్టైన్మెంట్ పార్ట్ అంటే ఫన్ కానీ సినిమాలో ఫన్ అంటే ఫస్ట్ హాఫ్లో అంతా ఎంటర్టైన్మెంట్ వైజ్ వెళ్ళిపోతుంది సార్. ఆ క్యారెక్టర్ తీసుకెళ్ళిపోతుంది. దొరబాబు అనే క్యారెక్టరే ఎంటర్టైన్మెంట్ ఫన్ అని తీసుకెళ్తుంది. ఒకసారి సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఎమోషన్ క్యారీ చేస్తా అక్కడ. అంటే ఫ్యాంటసీ ఎలిమెంట్స్ వచ్చి ఎమోషన్ క్యారీ చేస్తాం. ఇక్కడొక వెళ్ళిన అక్కడో వెళ్ళిన కదా. సో వాడికి వీడికి వచ్చిన లింక్ ఉంటుంది. ఓహో, అంటే ఏది ఉండాలి కాబట్టి అని కాదు, వెల్ లిటెడ్ స్టోరీ. అది డెస్టినీ సార్. అది మన డెస్టినీలో మన వీళ్ళిద్దరూ కలవాలని రాసింటే వాళ్ళిద్దరు కలుస్తారు. వాళ్ళిద్దరు కలవడానికి చాలామంది కలుస్తారు మధ్యలో. సో అలాగా ఈ విలన్కి ఆ విలన్కి ఈ అమ్మాయికి హీరోకి పిల్లాడికి మొత్తం లింకప్ అయి ఉంటాయి. వాసిష్ట ఫారిన్ సినిమాలు ఎక్కడెక్కడో చైనా కొరియా ఇలాంటి సినిమాలన్నీ బాగా చూస్తారు, అక్కడి నుంచి పాయింట్ తెచ్చుకొస్తాడని ఒక టాక్ ఉంది. అది ఎంతో నిజం సార్. నేను మీరన్న ఫారిన్ సినిమాలు చైనా సినిమాలు జపాన్ సినిమాలు నాకు సంబంధం లేదు. నేను తెలుగులో వచ్చిన కీలుకురం దగ్గర మొదలుపెట్టి కన్నడలో వచ్చిన తమిళ్లో వచ్చిన సినిమాలు అన్నీ చూస్తాను. అవన్నీ పాత సినిమాలు చూస్తాను. విఠలాచార్య గారి సినిమాలు చూస్తాను, రామారావు గారి సినిమాలు చూస్తాను, నాగేశ్వర గారి సినిమాలు చూస్తాను. వాటి నుంచి ఎత్తుతాను, ఎందుకంటే మన ఎమోషన్ ఇదే. సో దాని నుంచి తీసుకుంటున్నాను. కొత్త పాయింట్ అనేది ఇప్పుడు పాయింట్ ఒకటే ఉంటుంది, అర్థంలోంచి రావడం పాయింట్. అవును, అది నాకు మన తెలుగు ఇన్స్పిరేషన్. నాకు అది మన తెలుగు బాలమిత్ర చందమామ కథల ఇన్స్పిరేషన్ ఎక్కువ బుక్స్ నుంచి. బట్ హాలీవుడ్ ఫిల్మ్స్ చూస్తాం, ఎందుకు విజువల్ రిఫరెన్స్ కోసం చూస్తాం. ఓకే, ఎందుకంటే వాళ్ళు అవుట్ ఆఫ్ బాక్స్ ఇంకా ఏదో ఆలోచిస్తారు, కొత్త విజువల్ ఇస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఇంద్రలోకం అనుకోండి, మనం ఏం చేస్తామంటే మనకున్న రిఫరెన్స్ ప్రకారం అదే పిల్లర్స్ ఆ సెటప్లో వెళ్తాం. ఇదే ఇంద్రలోకాన్ని వాళ్ళు డీల్ చేశారనుకోండి, అసలు సంబంధం లేకుండా వేరే వేరే ఆర్కిటెక్చర్కి వెళ్తారు. సో అది బాగుంటుంది. మీరు జూన్ అవ్వచ్చు, లేకపోతే ఫౌండేషన్ అని చెప్పి సిరీస్ ఉంది, వీటిలో చూస్తే కొత్త కన్స్ట్రక్షన్స్ ఉంటాయి. కల్కి సినిమాలో కూడా చాలా డిఫరెన్స్లు ఉంటాయి మనకి, ఫౌండేషన్ కానీ శాండ్ మ్యాన్స్ కానీ జూన్ కానీ. అంటే ఆర్కిటెక్చర్ మనం తీసుకోవచ్చు, బట్ బేస్ ఎలిమెంట్ కానీ ఎమోషన్ కానీ మనం తీసుకుంది మాత్రం మన సినిమాల నుంచి, మన చందమామ బాలమిత్ర పుస్తకాల నుంచి తీసుకో. మీకు ఐడియా ఉందో లేదో, ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఫారిన్ ఆర్టిస్టులతోటి మన ఈ రామాయణం భారతం వీటి కృష్ణుడి క్యారెక్టర్ని, కృష్ణుడు బొమ్మల్ని వాళ్ళు ఫారిన్ ఆర్టిస్టులతో వేయించిన ఉంటాయి. అవి చూడండి, మీరు ఇందాక చెప్పినట్టు. అంటే మనం ఒకదాన్ని ఫిక్స్ అయిపోతాం సార్. అంటే ఆ కలర్ స్కీమ్ కానీ వాళ్ళు దాని నుంచి బయటకు వచ్చేస్తారు. ఇప్పుడు మనకి కృష్ణుడు మనకి అనగానే మనకు మనం ఎప్పుడు చూసిన ఉంటాయి. వాళ్ళు ఒకసారి ఆ ఫారిన్ ఆర్టిస్టులు ఇస్కాన్ వాళ్ళు చేయించి చూస్తే అది చాలా కొత్త, అదొక కొత్త పెయింటింగ్, కొత్త కలర్ స్కీము, కొత్తగా అనిపిస్తుంది. ఇప్పుడు మా దాంట్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది, ఆకాశలోకం అని చెప్పి ఒక సీక్వెన్స్ ఉంటుంది. అది ఒక వరల్డ్. అక్కడ విశ్వంబర్లో ఆకాశలోకం అనేది ఒక వరల్డ్. మేము ఇక్కడ వేసుకున్నప్పుడు కొన్ని స్కెచెస్ వేసి ఇచ్చాం. దాని తర్వాత కెనడాలో విఎఫ్ఎక్స్లో చేస్తున్నారు. వాడు స్కెచ్ ఇచ్చాడు నాకు, నేను షాక్ అయిపోయా. అరే భలే ఉంది ఇది, ఓకే ఇప్పుడు దీనికి ఇంప్లిమెంట్ చేద్దాం అని చెప్పి దానికి అడాప్ట్ చేసాం. దానివల్ల ఏమైందంటే ఒక కొత్త విజువల్ కనిపించింది. లేకపోతే మనం ఇప్పుడు యమలోకం ఉంది సార్, యమలోకం అనేది యమగోళ సినిమా దగ్గర నుంచి యమలేలు వచ్చింది, యముడు మొగుడు వచ్చింది, ఇవన్నీ వచ్చినాయి. అన్నింటిలో మ్యాక్సిమం ఆ దున్నపోతే హెడ్ ఉంటుంది, ఆ చైర్ ఉంటుంది, చుట్టూ ఫైర్ ఉంటుంది, ఇంతేగా. బట్ రాజమౌళి గారు దాన్ని బ్రేక్ చేశారు. యమదొంగలో పెద్ద హ్యూజ్ దర్బార్ పెట్టి సూర్యదేవుడు విగ్రహం పెట్టి దాన్ని కంప్లీట్ బ్లాక్ టోన్ తీసుకొచ్చి అంటే కొత్తగా క్రియేట్ చేశారు. సో నాకు ఫ్రెష్ అయింది. అలాగా నేను అనుకున్న వరల్డ్స్లో వీళ్ళు ఎప్పుడైతే కొత్త కాన్సెప్ట్స్ ఇచ్చారో వాడికి అడాప్ట్ చేసినప్పుడు అది చాలా కొత్తగా ఫ్రెష్గా ఉండేది. అది నాకు ఎగ్జైట్మెంట్. సో అందుకు వాళ్ళకి వెళ్ళాను.